హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి స్కూల్ యూనిఫార్మ్ అయితే ఇచ్చేసారనమాట పిల్లలకి. అవైతే చూస్తున్నాను ఎలా ఉన్నాయో ఏంటా అనేసి. ఇక 3 పెయిర్స్ సాక్స్ అయితే ఇచ్చారు. ఇక టై, బెల్ట్. ఇక రెగ్యులర్ యూనిఫార్మ్ వచ్చేసి 2 పెయిర్స్ అనమాట. కలర్ అయితే బాగానే ఉన్నాయండి. ఈసారి కలర్ అయితే నాకైతే ఇష్టమైందనమాట కలరు. ఇక ఇది వచ్చేసి వెన్స్‌డే యూనిఫార్మ్ అండి. వైట్ అండ్ వైటు. ఇక సాటర్డే యూనిఫామ్ అయితే ట్రాక్ సూట్ ఇస్తామన్నారు. అవైతే కొద్దిగా లేట్ పడుతుంది. ఇంకొక 15 డేస్ అలా అవుతుంది అన్నారనమాట. ఇక ఈ 3 పెయిర్స్ వచ్చేసి బాబువి. ఇక ఇవి వచ్చేసి పాపవన్నమాట. ఇంకా తనకు కూడా సేమ్, ఇద్దరికి కూడా సేమ్ కలర్స్ అనమాట. ఇక వెన్స్డే యూనిఫామ్ వచ్చేసి వైట్ అండ్ వైట్, స్కర్టు స్లాగ్ అనమాట తనకు కూడాను. ఇంకా రెగ్యులర్ యూనిఫామ్ వచ్చేసి ఇంకా 2 పెయిర్స్ తనకు కూడా. ఇంకా టై, బెల్ట్ ఇద్దరికి కూడా సేమ్ అనమాట. ఇంకా కలర్స్ కూడా ఇద్దరికి సేమే. లెంత్ అవి చూస్తున్నాననమాట. ఎలా ఉన్నాయో ఏంటనేసి. ముందుగానే చెప్పారనమాట. వాళ్ళు మెజర్‌మెంట్ తీసుకొని ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకో 1 ఇంచ్ ఎక్కువగా ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అయితుందన్నట్టు. ఇక్కడైతే నేను పెట్టయితే చూస్తున్నాననమాట. ఎక్కడి దాకా వస్తాయా అన్నట్టు. కొద్దిగా 1 ఇంచ్ ఎక్కువగానే ఉందండి. అదే నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అయితుందన్నట్టు. మెజర్‌మెంట్ అయితే బానే ఇచ్చారు. ఇంకా వైట్ కూడా అంతే. 2 కూడా సేమ్ అనమాట. సేమ్ మెజర్‌మెంటే ఇచ్చేశారు. కలర్ అయితే బాగుందండి ఈసారి యూనిఫామ్ కలర్ అయితే. ఇంకా వైటే కొద్దిగా మెయింటైన్ చేయడం కష్టము పిల్లలతోటి. ఇంకా వీక్లీ 1 టైమే కదా అలా మెయింటైన్ చేయాలన్నమాట. ఇంకా తప్పదు. ఇంకా సాటర్డే యూనిఫామ్ వచ్చేసి ట్రాక్ సూట్ ఇస్తారనమాట. ఇది వచ్చేసి ఇంకా పాపది. లెంత్ అయితే చూసింది. ఇందులోపల వేయాలి, ఇలా కాదు వేయడం అని చెప్తుందనమాట పాప అయితే. ఉండనీలే ఫస్ట్ ఇలా పెట్టేసి చూసుకో లెంత్ ఎక్కడి వరకు వస్తుంది అన్నట్టు నేను చెప్తున్నాను అనమాట. నీ లెంత్ వరకు వస్తుందనమాట తనకు కూడాను. మరీ లెంత్ ఉంటే బాగోదు కదండి. ఇంకా సాక్స్ వచ్చేస్తుంది కదా, సరిపోతుందనమాట. ఇక వెస్ట్రన్ యూనిఫామ్ కూడా సేమ్ అనమాట. ఇంకా సేమ్ స్కర్ట్ అదే సేమ్ లెంత్ ఇచ్చేసారనమాట 2 కూడాను. మరీ కిందకు ఉంటే బాగోదు కదండి. ఇంకా అక్కడ వరకు ఉంటే సరిపోతుంది అనేసి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఒక 1 ఇంచు తగ్గుతుందనమాట. బట్ ఓకే, పర్లేదు. ఇంకా రిబ్బన్స్, షూ అన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట ఇప్పుడే షాప్కి వెళ్ళేసి. ఇక వైట్. ఇక ఇవి వచ్చేసి రెగ్యులర్ యూనిఫామ్లకి నేను ఒక కలర్ చెప్తుంటే తను ఒక కలర్ చెప్తుందనమాట. లేదు ఇదే సెట్ అయింది అన్నది. చూసారా, ఇదైతే బ్లూ ఉందనమాట. చెప్తే వినట్లేదు. ఇది వచ్చేసి గ్రే కలరు. గ్రేనే సెట్ అవుతుందని చెప్పాను అక్కడికి. లేదమ్మా ఇదే సెట్ అవుతుంది అన్నారు. ఇంకా షాప్ వాళ్ళే చెప్పారనమాట. 2 తీసుకెళ్ళండి, మీకు ఏది సెట్ అవుతుందో అది పెట్టేసుకొని మిగతాది రిటర్న్ ఇచ్చేయండి అనేసి చెప్పారనమాట. అందుకనేసి 2 తీసుకొచ్చాను. చూసారు కదా, ఇదైతే బ్లూ ఉందనమాట. ఫుల్ ఆపోజిట్ అవుతుంది. ఇంకా పిల్లలు అనేది చెప్తే వినరు కదండి. ఇంకా నేను ఉండనీళ్ళు అనేసి తెచ్చేసాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఊరినే ఉంటారా చెప్పండి పిల్లలు. బాబు అయితే ఏదో నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉందనేసి తను స్కెచెస్, సీజరు అవి తీసుకున్నాను అనమాట. నాకు పాప వచ్చేసి నాకు కూడా స్కెచెస్ కావాలి, గమ్ కావాలనేసి పాప కూడా తీసుకుందనమాట. ఇంకా అన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ లాగండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను కూడా తొందరగానే లేచేసాను అనమాట. లేచేసి ఇంకా తొందరగా స్నానం కూడా చేసేసాను ఈరోజైతే. ఇంకా డైలీ అయితే చేయలేనులేండి. ఇంకా టైం ఉంటే చేసేసుకుంటాను. లేకపోతే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత చేసేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు టైం ఉందిలే అన్నట్టు నేనైతే చేసేసాను. ఇంకా పిల్లలు కూడా తొందరగానే లేచేసారనమాట. ఈరోజు లేపిస్తూనే లేచేసారనమాట. ఇంకా డైలీ కన్నా ఈరోజు కొత్త యూనిఫామ్ కదా, వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ అనమాట. ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేసుకుందాం అనేసి. నైటే అంటున్నారు ఎప్పుడో మార్నింగ్ అవుతుందా యూనిఫామ్ వేసుకోవాలా స్నానం చేసేసి అనేసి. అలా అనేసి ఇంకా తొందరగా లేచేసారనమాట లేపిస్తూనే. ఇంకా పాప అయితే రెడీ అయిపోయిందనమాట స్నానం చేసేసి. ఇంకా బాబు కూడా బ్రష్ చేస్తున్నాడు. నేనైతే ఇక్కడ వంట వచ్చేసి ఈరోజు వాంగిబాత్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా టైం అయిపోతుంది అన్నట్టు. వాంగిబాత్కి వచ్చేసి ఇలాంటి పొడుగు వంకాయలు అయితే బాగుంటుందండి. నార్మల్ వంకాయల కన్నా ఇంకా ఇలాంటి పొడుగు వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా ముందుగానే రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ లోపు ఇవన్నీ కట్ చేసి పెట్టేకునే లోపు ఇంకా మనకి రైస్ అయితే నానిపోతుంది అన్నట్టు. ఇంకా కొద్దిగా చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా పిప్పి అంతా తీసేసి పిండేసి పక్కన పెట్టుకున్నాను అనమాట.
బస్సు వచ్చేసి 8:30కే వచ్చేస్తుందండి పిల్లలకైతే. ఇంకా 8:30 లోపు వాళ్ళైతే రెడీ అయిపోవాలనమాట. ఇంకా అది ఎంత తొందరగా టైం అయిపోతుందండి. ఇంకా అస్సలు మార్నింగ్ అయితే టైమే ఉండదనమాట ఎంత తొందరగా లేచినా కూడా. ఇంకా మనం ఏదో ఈరోజు కొద్దిగా అలసిపోయాంలే, కొద్దిగా లేట్‌గా లేస్తాంలే అంటే ఇంక ఆ రోజు అస్సలు కుదరని పని అండి మనకైతే. ఇంకా చాలా హడావిడిగా ఉంటుంది ఇంకా. ఇంకా హడావిడిలో పిల్లలు కూడా సరిగ్గా తినరనమాట. ఇంకా టైం అయిందంటే కొద్దిగా తినేస్తారు, అలాగే వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా. అమ్మ నాకు చాలు కడుపు నిండిపోయిందనేసి. ఇంకా బాబు అయితే కొద్దిగా సతాయిస్తాడనమాట తినడానికి. తను ఏది వెజిటేబుల్స్ అనేది అస్సలు తినడనమాట. అన్నీ పక్కన పెట్టేస్తాడు. ఓన్లీ రైసే కావాలంటాడు. అన్నీ తీసి పక్కన పెట్టేస్తుంటాడనమాట. అలాగనేసి తనకు కొద్దిగా అలా తినిపించడానికి కొద్దిగా టైం ఉంటుందన్నట్టు నేను కొద్దిగా తొందరగానే లేచేస్తానండి డైలీ కూడా. కావాలంటే ఒక ఆఫ్టర్నూన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక అలా హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసేసుకొని ఇంకా బట్టలు అని ఇంకా వర్క్ అనేది ఉంటుంది కదండి మనకి ఇంట్లో పని. ఇంకా హౌస్ వైఫ్ అన్నాక ఇంకా మామూలే కదండి మనకు అలానే ఉంటుంది కదా ఇంకా. ఇంకా ఆ పని ఈ పని చేసేలోపు ఇంకా పిల్లలే వచ్చేసారనమాట. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్, మళ్ళీ హోంవర్క్స్, ఇంకా మళ్ళీ నైట్ వంట. ఇంక ఇదే అండి డైలీ రొటీన్ హౌస్ వైఫ్ అన్నాక. ఇంకా మనమే ఇలా ఉంటే ఇంకా పాపం జాబ్ చేసే వాళ్ళకు కష్టం కదండి. ఇంకా వాళ్ళు రెడీ అయ్యేసి పిల్లల్ని రెడీ చేసుకొని మళ్ళీ జాబ్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చి వాళ్ళు పనులన్నీ వాళ్ళు చేసుకోవాలి కదా. ఇంకా ఏదో మనమన్నా ఇంట్లో ఉంటాం కదా, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్నూన్ అయినా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అందరిది కష్టమేనండి, కష్టపడింది ఏది కూడా రాదు కదా. సో 8 అయిపోయిందండి టైం అయితే ఇక్కడ. ఇంకా నేనైతే తొందరగా చేసేస్తున్నాను అన్నమాట. ఇదైతే వాంగిబాత్ పౌడర్ అండి, రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. 1 ప్యాకెట్ వేస్తున్నాను. నీరు అనేది మరిగించేసుకుంటే రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందండి. నేను ఎప్పుడు చేసినా అంతే, పలావ్లోకైనా కూడా ఏదైనా కూడా నేను రైస్ అనేది నీరు అనేది మరిగించి వేసేసుకుంటాను అనమాట. రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట మనకి, చల్లటి నీళ్ళు వేయడం కన్నా. ఇంకా బాబు అయితే స్నానం అయిపోయిందనమాట. మా ఆయన చేపించి పంపించేశారు. నాకైతే డ్రెస్ వేసేస్తారు అమ్మ అని చెప్తున్నాడు అనమాట. ఇంకా నేను ఇక్కడైతే రైస్ పెట్టేసి వెళ్తే ఇంకా లోపు వాళ్ళు రెడీ చేసేలోపు ఇక్కడ రైస్ అయిపోతుంది అన్నట్టు ఇంక నేనైతే తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పాప వచ్చేసి నాకు జడలో వెయ్యి అంటుంది, బాబు వచ్చేసి నాకు డ్రెస్ వేయమ్మా అంటున్నాడు. ఇంకా అలా ఉంటుందండి మార్నింగ్ హడావిడి అంటే. ఎంత తొందరగా చేసుకొని ఎంత తొందరగా వెళ్తున్నా కూడా ఇంకా టైం అనేది అస్సలు ఉండదన్నమాట పిల్లలతోటి. ఇంకా ఇక్కడ నీరైతే మరిగించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నానబెట్టిన రైస్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే. రైస్ అనేది కొద్దిగా నానబెడితేనే మనకు బాగుంటుందండి, రైస్ బాగా అవుతుందన్నమాట. ఇంకా మనం ఫస్ట్ ముందుగానే నానబెట్టేసి ఇవన్నీ వేసేసుకుంటే ఇంకా ఆలోపు రైస్ అంతే చక్కగా నానిపోతుంది అనమాట. ఇంకా ఈ రైస్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు మరిగించి పెట్టుకున్నాను కదా వాటర్, అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే రైస్ అనేది కరెక్ట్గా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుందండి, ముద్దగా లేకుండా. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, రైస్ అనేది ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకు స్నాక్స్ అన్నీ వేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఆల్రెడీ. ఇంకా వాటర్ బాటిల్స్లో నీళ్ళు, స్నాక్స్ అన్నీ వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ అనేది ప్లేట్లో పెట్టేసి వచ్చేసాను. ఇంకా అది చల్లారుతుంది కొద్దిగా, తర్వాత తింటారన్నట్టు. ఇంక ఇక్కడ బాబుకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా వేడివేడిగా ఉంటే తినలేరు కదా. ఇంకా అసలు ఆల్రెడీ టైం కూడా అయ్యిందనమాట, 8:15 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఆల్రెడీ 15 మినిట్స్ ఉందన్నమాట. ఇంకా 15 మినిట్స్లో వీళ్ళు తినేసి వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకనేసి తొందరగా చేస్తున్నాను, కొద్దిగా చల్లారుతుంది కదా అన్నట్టు తనకి ప్లేట్లో పెట్టేసి ఇంకా బాబుని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి ఇంకా పిల్లలతోటి అస్సలు. ఇంకా ఇప్పుడు పిల్లలకు టెస్టులు కూడా నడుస్తున్నాయన్నమాట. ఇంకా అలా అనేసి నైట్ కూడా కొద్దిగా లేట్ అవుతుందండి పడుకోవడానికి. ఇంకా పిల్లలతోటో చదివించి మళ్ళీ ఇంకా భోజనం చేసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని పడుకోవడానికైతే మా డైలీ 11 అయిపోతుందండి నాకైతే ఇంకా అస్సలు. కానీ మార్నింగ్ కూడా ఇంకా తొందరగా లేవకపోతే ఇంకా మార్నింగ్ పిల్లలకంతా హడావిడి అయిపోతుంది అన్నట్టు ఇంకా తప్పదనేసి తొందరగానే లేచేస్తాను అనమాట. 6 లోపే డైలీ కూడా 5:40 అలా లేచేస్తాను అనమాట డైలీ. నా టైమింగ్ అయితే ఇంకా అదేనండి. ఇంకా బాబుకి అయితే రెడీ చేసేసాను అనమాట. నువ్వు భోంచేసేయి, తినేసేయి, ఆలోపు అక్కకు జడలు వేస్తాననేసి చెప్తున్నాను అనమాట. తనైతే తినడానికి వెళ్ళాడు. చూడాలి, ఇంకా సగం తినేస్తాడు, ఇంకా సగం చాలా మానేస్తాడు. అన్నీ పక్కన పెట్టేస్తాడు అనమాట. ఏది ఒక వెజిటేబుల్స్ కూడా ఉండకూడదు తనకైతే.
ఇంకా లోపు జడలు వేసేలోపు తినేసాను చెప్పాను. చూడాలి ఇంకా తొందరగా జడలు వేసేసి ఇంకా బాబుకు కూడా ఇంకా తినకపోతే మళ్ళీ తినిపించాలి కదా. ఇంకా తొందరగా ఫాస్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇన్ని రోజులైతే కలర్ డ్రెస్సే ఉండేదన్నమాట. ఇంకా ఒక జడ వేసినా సరిపోయేది. ఇంక ఇప్పుడు యూనిఫామ్ ఇచ్చారు కదా, ఇంకా ఖచ్చితంగా 2 జడలు వేసి రిబ్బన్స్ అయితే వేయాలన్నమాట. ఇంకా కొద్దిగా 10 మినిట్స్ టైం అయితే పడుతుందన్నమాట దీనికి కూడా. అందుకనేసి తొందరగా లేవాలి. ఇంకా అందరూ హడావిడిగా పడకుండా ఉండాలంటే ఇంకా మనమే తొందరగా లేవాలన్నమాట. అంతే, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా లేచేస్తే ఇంకా అందరికి కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు తినకుండా అలా వదిలేసి వెళ్తే మనకు కూడా ఇదిగా ఉంటుంది కదండి. అయ్యో పిల్లలు తినలేదు ఇది రోజు సరిగ్గా అనేసి. ఇంకా అంత హడావిడిగా ఉండకూడదు, అన్ని టెన్షన్ పడకూడదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచేస్తే ఇంకా పిల్లలు కూడా సమాధానంగా తినేసి వెళ్తారు కదా అన్నట్టు కొద్దిగా తొందరగానే లేచేసాను అనమాట. బాబు అయితే అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. టైం అయిపోయిందమ్మా నాకైతే రెడీ చేసే షూ వేసే అంటున్నాడు అనమాట. సో ఇదండి, పాపకు జడలు అయితే వేసేసాను. తనకు కూడా తినేసింది అనమాట. ఇంకా బాబుకు కూడా కొద్దిగా తినిపించేసాను. కొద్దిగా తిన్నాడు, కొద్దిగా వదిలేశాడు అనమాట. ఇంకా షూ కూడా కొత్తవి తెచ్చేసాం కదా, అవి అయితే వేసుకుంటున్నారనమాట. సో ఇలా ఉంటుందండి మార్నింగ్ హడావిడి అనేది. ఇది వచ్చేసి మార్నింగ్ లాగండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.